హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వల్లభనేని వంశీ పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చాలా సీరియస్ గా ఉంది ఆయన సిచ్యువేషన్. ఆరోగ్యం పూర్తి స్థాయిలో పాడైపోయింది. అంతేకాదు తన మన దగ్గర నుంచి చూసినా కూడా అర్థమవుతుంది తన ఎంతగా అనారోగ్య సిచ్యువేషన్స్ లో కొట్టుమిట్టాడుతున్నాడు అనేది. తనకి ఆక్సిజన్ సరిగా అందదు. శ్వాస కోసమే సంబంధితమైనటువంటి అనారోగ్యం ఆయనకు ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు కనీసం ఆయనకి ఫెసిలిటీస్ కూడా అందించట్లేదు. ఇది కూటమి ప్రభుత్వ కుట్రలో భాగంగా పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారంటూ వార్తలు వస్తున్న క్రమంలో వల్లభనేని వంశీ గారికి తీవ్ర అస్వస్థత జరిగి కంకిపోడు పిఎస్ నుంచి జీజీహెచ్ కి తరలించడం జరిగింది. అంటే జీజీహెచ్ కి తరలించడం అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ అతను నిర్వధికంగా అంటే కంటిన్యూస్ గా వామిటింగ్ అవుతూ దగ్గుతూ తుమ్ముతూ చాలా అస్వస్థతగా కనిపించడం జరిగింది. తన పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పారు. డాక్టర్లను అడిగితే ట్రీట్మెంట్ చేస్తున్నాము ఏంటి అనేది తర్వాత చెప్తామని చెప్పినట్టుగా వల్లభనేని వంశీ ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్పినట్టుగా పేరు నాని గారు చెప్పారు. అయితే పేరు నాని గారు అడుగుతున్న ప్రశ్న ఒకటే, వల్లభనేని వంశీని చంపేస్తారా? ఒకవేళ రాజకీయ కక్షలో భాగంగా వల్లభనేని వంశీ పైన ఇటువంటి దురాఘాతం చేస్తూ ఉన్నట్లయితే ఒకసారి మళ్ళీ పునరాలోచించుకోవాలి కూటమి ప్రభుత్వం. ఒక కేసు అయినంటనే ఇంకో కేసు, ఒక కేసు అయినంటనే ఒక కేసు, ఎన్ని కేసుల్లో బెయిల్ వచ్చినా కూడా ఇప్పటికి ఇంకా 2 కేసులు అలా బ్యాలెన్స్ గానే పెడుతూ ఉన్నారు పోలీసులు అని చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా కక్షపూరితమైనటువంటి చర్య కాదా? ఇది రాజకీయ కక్షల్లో భాగం కాదా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా వల్లభనేని వంశీకి ఆరోగ్య పరిస్థితి విషమించి ఏమన్నా జరగకూడనిది ఏమన్నా జరిగితే పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్నది కూడా కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే చూస్తూ కూర్చోవడానికి బయట ఉన్న ప్రజలు చేతకానోళ్ళు కాదు. అండ్ వన్ మోర్ థింగ్, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అంత చేతకాని పార్టీ ఏం కాదు. 40% ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళ నాయకుడికి ఏమైనా జరిగితే అల్ల కొల్లోలం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నాయి. అయితే ప్రతి రోజు రోజు కూటమి ప్రభుత్వం ఆగడాలు పెరిగిపోతున్నాయి అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నాయి ఉన్నారు అభియోగాలు. అయినా కూడా పోలీసుల వ్యవస్థలు కానీ అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ వాళ్ళ కక్ష సాధింపుల్లో కానీ వాళ్ళ పందాన్ని నెగ్గించుకోవడంలో కానీ ఏ మాత్రం వెనక తగ్గట్లేదంటే వారు వెనకున్నటువంటి బలం 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 ఏంటంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే అని చెప్తూ ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే వల్లభనేని వంశీని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన లిక్కర్ కేసు, అదే సోషల్ మీడియా కార్యకర్తల్ని దారుణంగా హింసించటాలు. నిన్న మనం చూసాం దాచేపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ 3rd డిగ్రీ ప్రయోగించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా పక్కనే ఏదో క్వార్టర్స్ ఉంటే అక్కడ పెట్టి మరి హింసించారు హరికృష్ణ అనే వ్యక్తిని. ఆ తర్వాత చూసుకున్నట్లయితే పోలీసుల్ని కోర్టులు అందరూ ఏ విధంగా తిడుతున్నా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ అదే పని పదే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాచేపల్లి సిఐ గారు అయితే మరీ విస్తృతంగా కొద్ది కూడా ఆలోచించకుండా కూటమికి తొత్తుగా మారారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అదేవిధంగా అక్కడ చేరినటువంటి హరికృష్ణ వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ భార్య కూడా మాట్లాడింది, ఎటువంటి తప్పు చేయలేదు కావాలనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అభిమానిలో నరనరాల్లో రక్తం అనేది ఉరకలు వేస్తూ ఉంది. అవకాశం దొరికితే చాలు, ప్రతిపక్షంలో ఉన్న అధికారం లేకపోయినా కూడా ఏదో ఒకటి చేసేద్దామనేటువంటి మనస్తత్వం రోజుకి ప్రతి ఒక్కరిలో పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే ఈ దారుణాలు చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు జరుగుతున్న ఇటువంటి అక్రమ అరెస్టులు చూస్తూ ఉన్నారు, దాడులు చూస్తున్నారు, హత్యలు చూస్తున్నారు, చిన్నపిల్లలపైన, పెద్దవాళ్ళపైన, ఆడవారిపైన జరుగుతున్నటువంటి శారీరకంగా మానసికంగా హింసలు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ పైగా ఎన్ని జరిగినా ప్రజలకు సంక్షేమం ఇస్తున్నారంటే అది కూడా ఇవ్వట్లేదు. అందరూ రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నది అని పత్రికలు, టీవీ ఛానల్స్ అన్ని చెప్తూనే ఉన్నాయి. అయినా కూడా కూటమిలో ఇంత కూడా తేడా రాలేదు. ఒక పక్క రైతులు ఆత్మహత్యలు సిద్ధపడుతున్నారు, ఇంకో పక్క మహిళలు రోడ్లెక్కుతూ ఉన్నారు, ఇంకో పక్క స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇటు రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తూ ఆ టాపిక్ ని లైమ్ లైట్ లో ఉంచి మిగిలిన చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోయింది పరిపాలనలో, ఇప్పటి వరకు ఒక్క సంక్షేమం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. అరెస్టులు మాత్రం ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు కేసుల మీద కేసులు పెట్టి వల్లభనేని వంశీని హింసిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అరెస్ట్ అవుతాడు, అప్పుడు అరెస్ట్ అవుతాడు అంటూ ఫేక్ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇదంతా కూటమి యెల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రోపగాండా, చెత్త చెదారం. ఇట్లాంటి వాటికి ప్రజలు మభ్యపడి వాస్తవాల్ని మర్చిపోకూడదని మేము గమనిస్తున్నాం. వల్లభనేని వంశీకి గనక నిజంగా అనుకున్నట్టుగా ఏదన్నా జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశం అట్టుడికిపోవటం మాత్రం ఖాయం. ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా ఇళ్లలో ఉండడు. ఎవడైతే పాత కక్షలు కూడా తీసుకొచ్చి ప్రజల్లో ఒక భయానక వాతావరణాన్ని అయితే 100% క్రియేట్ చేస్తారు. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిద్దేమో అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వల్లభనేని వంశీ ఏమో ఆషామాషి లీడర్ కాదు కదా, మాస్ లీడరే కదా. ఆయనకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది కదా, ఆయనకంటూ ఒక బేస్ ఉంది కదా, ఆయనకంటూ ఒక వర్గం ఉంది కదా, ఆయనకంటూ ఒక పార్టీ వెనకుంది కదా, ఆయన అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళందరినీ కట్టడి చేయగలరు అని ప్రభుత్వం అనుకుంటుందా? లేదంటే ఇటువంటి పెద్ద ఇష్యూలు ఏమైనా జరిగితే అసలు మొత్తాన్ని మభ్యపెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని అన్పాపులర్ చేయాలని ఇంకో ఆలోచన కూడా ఉందా? అర్థం కావట్లే. ఇప్పుడు ప్రజలకు సంక్షేమం ఇవ్వకపోగా ఈ అక్రమ అరెస్టులు ఏంటి, అరెస్టుల మీద అరెస్టులు ఏంటి, కస్టడీల మీద కస్టడీలు ఏంటి, కేసుల మీద కేసులు ఏంటి? ఒకళ్ళు అయిపోయిన తర్వాత వల్లభనేని వంశీకి బెయిల్ వస్తుందేమో ముందే కొడాలి నానిని సిద్ధం చేయటం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? వల్లభనేని వంశీ ఆరోగ్యం అయితే చాలా రోజుల నుంచి అస్వస్థతగానే ఉన్నాడు. చాలా రోజుల నుంచి ప్రాబ్లం చెప్తూ ఉన్నాడు. అయినా కూడా కోర్టులు కానీ వ్యవస్థలు కానీ ఆయన సహకరించట్లేదు. దీన్ని వెనక ఎవరు నడిపిస్తున్నారు అన్న విషయం అర్థం కావట్లేదు. ఒక్క విషయం అయితే క్లియర్ గా చెప్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో వల్లభనేని వంశీకి ఏమన్నా జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు కూడా కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. ప్రాణానికి ప్రాణం, చేయికి చేయి, కాళ్ళు కాళ్ళని సిద్ధాంతం అసలు కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు దాన్ని ఒప్పుకోరు. కానీ ఒకవేళ హింస అనేది, బాధ అనేది తారాస్థాయికి చేరితే విప్లవం రేగుతుంది. ఆ విప్లవం ఎలాగైనా ఉండొచ్చు. ఆ విప్లవాన్ని, ఆ వ్యతిరేకతని, ఆ ప్రతిఘటన తట్టుకునే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ ఉంది అనుకుంటే మాత్రం రాబోయే 5 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. లేదు ఏదో జరుగుతుంది అనుకుంటే మాత్రం ఆలోచించండి. ఆ తర్వాత మీ అంచనాలకు కూడా అందని విధంగా పరిణామాలు ఉంటాయి అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎవరిని వదిలిపెట్టం, ఎక్కడున్నా సప్త సముద్రాల చాటునున్నా తీసుకొస్తాం, రిటైర్డ్ అయినా తీసుకొస్తాం, దేశాల ఖండాంతరాలు దాటినా తీసుకొస్తాం, చట్టం ముందు నిలబెట్టి బట్టలు ఓడదీస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది పోలీసులకు మాత్రమే. మరి ఈ కుట్రలో భాగస్థులైనటువంటి వేరే నాయకులకి అక్రమ కేసులు పెట్టిన సో కాల్డ్ యెల్లో మీడియా ఫాలోవర్స్ కి, యెల్లో పార్టీ ఫాలోవర్స్ పరిస్థితి ఏంటి? ఎవడు ఊహించలేడు. ఈసారి 2.0లో తట్టుకునే శక్తి నిజంగా అంటే ఊర్లు ఖాళీ అవుతాయి అంటూ కార్మూరి వెంకటరెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా చాలా మీడియాలో మ్యాజిక్ ఫిగర్ టచ్ అవ్వగానే ఎట్టోడట్టు పరిగెడతాడని కూడా చెప్తూ ఉన్నారు. ఆ క్రమంలో వల్లభనేని వంశీ కనుక ఏదైనా జరిగితే దాని తాలూకు పరిణామాలు తట్టుకునే శక్తి కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఆ శక్తిని కూటమి ప్రభుత్వానికి దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.